చాట్ జీపీటీలోకి వెళ్ళి భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరని అడగండి. నేను అడిగితే ఈ పట్టిక ఇచ్చింది. అలాగే మీరు కూడా ట్రై చేసి అడిగి చూడండి, మీకేం సమాధానం వస్తుందో మీకు తెలుస్తుంది. ఈ పట్టిక ప్రకారం అన్ని రంగాల్లో పాయింట్స్ ఇచ్చి బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అంటూ కితాబ్ ఇచ్చింది చాట్ జీపీటీ. సరే, అందరి గురించి అడుగుతున్నాం కదా, జగన్ రెడ్డి సాధించింది ఏందో అది కూడా ఇవ్వమని అడిగితే అది కూడా కల్పించింది. జగన్ రెడ్డికి వచ్చిన పాయింట్లు చూసి నవ్వకండి, కనీసం పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ సెక్టార్ వైజ్ పట్టిక ఇది. లాంగ్ టర్మ్ విజన్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన పాయింట్లు 10, మోడీ గారికి 9, కరుణానిధి 9, జయలలిత 9, కేసీఆర్ 9, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అంటే కొంచెం మెరుగు 7 పాయింట్లు. ఆఖరి నవీన్ పట్నాయక్ గారికి కూడా వచ్చిన పాయింట్లు 7. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారికి 7 పాయింట్లు, జగన్మోహన్ రెడ్డికి 6 పాయింట్లు. లాంగ్ టర్మ్ విజన్ కి చాట్ జీపీటీ ఇచ్చిన పాయింట్లు అవి. పాలసీ ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారికి 10 పాయింట్లు, మోదీ గారికి 10 పాయింట్లు, కరుణానిధికి 9 పాయింట్లు, జయలలిత 9 పాయింట్లు, కేసీఆర్ కి 9 పాయింట్లు. దీంట్లో కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి 7 పాయింట్లే, కొడుకు కంటే 1 పాయింట్ ఎక్కువ. నవీన్ పట్నాయక్ 7 పాయింట్లు, నితీష్ కుమార్కి 7 పాయింట్లు. ఇక హార్డ్ వర్క్, దేశంలో ఉన్న సీఎంలు హార్డ్ వర్క్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, కరుణానిధి, జయలలిత, కేసీఆర్ 9 పాయింట్లు. దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి కొడుకు కంటే 2 పాయింట్లు ఎక్కువ వచ్చినాయి, 3 పాయింట్లు ఎక్కువ వచ్చినాయి. నవీన్ పట్నాయక్, నితీష్ కి చెరొక 8 పాయింట్లు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి 6 పాయింట్లే. పబ్జీ ఆడుకుంటా ప్యాలెస్ లో తొంగినవాడికి అంతకంటే పాయింట్లు ఏమొస్తాయి, మార్కులు ఏమొస్తాయి. హార్డ్ వర్క్ చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి చెరొక 10 పాయింట్లు ఇచ్చింది చాట్ జీపీటీ. జయలలిత, కరుణానిధి, కేసీఆర్కి 9 పాయింట్లు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్కి 7 పాయింట్లు ఇచ్చింది. జగన్ రెడ్డికి ఇక్కడ కూడా 6 పాయింట్లే. ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ ఆడుకునే వాడికి 6 పాయింట్లు కాక 60 పాయింట్లు ఇవ్వరు కదా. ఇక అడ్మినిస్ట్రేషన్ చూస్తే బాబు గారికి 10 పాయింట్లు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో, పనులు ఎలా చేపిస్తారో తెలిసిన విషయమే. ఆయనకి ఒక్కడికి మాత్రం 10 పాయింట్లు వచ్చినాయి. మిగతా వాళ్ళందరికీ, మోదీ గారికి, కేసీఆర్ గారికి, కరుణానిధి గారికి 9 పాయింట్లు వచ్చినాయి. అంటే ఈ విషయంలో రాజశేఖర రెడ్డి కూడా 9 పాయింట్లు వచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనలో 9 పాయింట్లు కాదు, మేనేజ్ చేయడంలో ఐఏఎస్ని, ఐపీఎస్ని మేనేజ్ చేసి తన స్వార్థం కోసం వాడుకోవడంలో 9 పాయింట్లు వచ్చినట్టున్నాయి. ఇక్కడ కూడా కొడుకు కంటే 3 పాయింట్లు ఎక్కువ వచ్చినాయి. కొడుకు మరీ దారుణంగా వాడుకుంటాడు కదా, అందుకని అక్కడ కొంచెం వెరిఫై చేసి చూసి మరీ పాయింట్లు ఇచ్చినట్టుంది చాట్ జీపీటీ. ఇక యథాప్రకారం మిగతా కూడా ఎకనామిక్ గ్రోత్ 9 పాయింట్లు, వెల్త్ క్రియేషన్ 9 పాయింట్లు, ఇండస్ట్రియల్ గ్రోత్ 9 పాయింట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ 9 పాయింట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9 పాయింట్లు, పవర్ సెక్టార్ 9 పాయింట్లు. మిగతా వాళ్ళందరికీ 9, 7, 8 అట్లా వచ్చినాయి. రోడ్స్ 10 పాయింట్లు, ఎడ్యుకేషన్ 10 పాయింట్లు, టీచర్ రిక్రూట్మెంట్ 10 పాయింట్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ 10 పాయింట్లు, హెల్త్ 8 పాయింట్లు, అగ్రికల్చర్ 8 పాయింట్లు, రూరల్ డెవలప్మెంట్ 9 పాయింట్లు, టెక్నాలజీ 9 పాయింట్లు, ఈ గవర్నెన్స్, యాంటీ కరప్షన్, ల్యాండ్ ఆర్డర్, వెల్ఫేర్ 7 పాయింట్లు, సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ 9 పాయింట్లు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంపాక్ట్ 8 పాయింట్లు, జీడిపి ఇంపాక్ట్ 8 పాయింట్లు. మిగతా దేనిలో కూడా బాబు గారి కంటే ఎక్కువ పాయింట్ సాధించలేకపోయారు ఎవరు. ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి 9.1 పాయింట్లు, మోదీ గారికి 8.6 పాయింట్లు, కరుణానిధి గారికి 8.6 పాయింట్లు, జయలలిత గారికి 8.4 పాయింట్లు, కేసీఆర్ గారికి 8.4 పాయింట్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 8.2 పాయింట్లు, నవీన్ పట్నాయక్ గారికి కూడా 8.2 పాయింట్లు, నితీష్ కుమార్ గారికి 7.7 పాయింట్లు, జగన్ రెడ్డికి 6.8 పాయింట్లు. చాట్ జీపీటీ అన్ని పాయింట్లు బాగానే ఇచ్చింది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశాడని చెప్పి జగన్ రెడ్డికి 9 పాయింట్లు ఇచ్చిందా అర్థం కాల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసినందుకు ఇచ్చిందా అన్న సందేహం కలుగుతా ఉంది. అంటే ఓవరాల్ గా భారతదేశంలో ఉన్న సీఎంస్ లో ద బెస్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారని చాట్ జీపీటీ తేల్చింది. మీరు కూడా చాట్ జీపీటీని అడిగి చూడండి, మీకేం వస్తుందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.